హలో బిజీ మనుషులారా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూస్తాతో సరదాగా. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్. చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. సో ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, పొద్దున్న లేచి హెడ్ బాత్ చేసేసా నేను. అలాగే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మమ్మీ వాళ్ళకి కార్తీక పౌర్ణమి నోములు ఉన్నాయి. అలాగే నాకు ఎగ్జామ్ కూడా ఉంది. సో వెంటనే పూజ రూమ్కి వెళ్ళి పూజ అయితే స్టార్ట్ చేసేసాను. సో ఇక్కడ మార్నింగ్ పూజ చేసుకుని మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎలాగో సాయంత్రం నోములు అవుతాయి కదా, సో అక్కడ కూర్చుంటాయి. ఇక్కడ నార్మల్ పూజ చేసేసుకుని ఆ దేవుడికి దగ్గర ఉన్న వాటర్ తీసుకుని వెళ్ళి తులసి మొక్కకి వేసేసాను. ఆ తర్వాత మెల్లగా ఆకలి స్టార్ట్ అయ్యింది. నేను చరణ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తాగుతాము. మిల్క్ షేక్ కాదు, యాక్చువల్లీ డ్రై ఫ్రూట్ షేకే. మేము ఫ్రూట్స్ కట్ట ఏం వేసుకోము. నైట్ నానబెట్టేస్తాను, మార్నింగ్ లేచి ఇది జ్యూస్ చేసుకుని తాగేస్తాము. ఇంకా మేము ఏం తినాలనిపించదు, ఆకలి కూడా లేదు. సో మేమేమి తినము ఇంకా. సో నేను అలా ఫినిష్ చేసేసుకున్నాను. యాక్చువల్గా అయితే కార్తీక పౌర్ణమికి నేను ఎప్పుడూ ఉపవాసం ఉంటాను. కాకపోతే ఈసారి ఆ నెక్స్ట్ డేనే ఎగ్జామ్ రావడంతో ఇంకా ఫాస్టింగ్ ఏమి ఉండలేదు. ఇంకా అక్కడికి వెళ్ళి ఏం తింటాము, మమ్మీ వాళ్ళు ఎలాగో అందరూ ఫాస్టింగ్ ఉంటారు కదా అని చెప్పేసి ఇంక ఇక్కడే మేమిద్దరం లంచ్ చేసి బయలుదేరిపోయాము. ఫస్ట్ కాలేజ్కి వెళ్ళి హాల్ టికెట్ కలెక్ట్ చేసుకుని అలాగే ఇంటికి వచ్చేసాము. మా బ్రూనో ఎంట్రీ చూసారు కదా, మా బ్రూనో ఎంట్రీ చాలామంది ఇష్టపడ్డారు. సో అందుకే బ్రూనో ఎంట్రీ మళ్ళీ క్యాప్చర్ చేశా. సో అదే రాగానే చున్నీ పీకేస్తుంది. సో మేము వెళ్ళేటప్పటికి మమ్మీ వాళ్ళు సర్దుకుంటున్నారు. సో అలా అలా మెల్లగా మా బ్రూనో అలా చూస్తూ ఉంది. తర్వాత ఇలా సర్దుకున్నారనమాట. దేవుడి కాడ పూజ చేసి స్టార్ట్ చేసేసారు. సో వాళ్ళందరూ కూర్చున్నారు, మేమేమో జస్ట్ నార్మల్గా కూర్చున్నాము. వాళ్ళేమో దాన్ని నోములు ఉంటాయి కదా, ఆ తోరణాలు గట్రా పెట్టుకుని చేశారు. ఆ తర్వాత బయట చంద్రుడికి కూడా పూజ చేస్తారు కదా, సో అలా పూజ చేసుకున్నారు.